బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం వెండి ధరలు పెరిగి బుడగ మాదిరిగా పేలిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ట్రెండ్ మన మార్కెట్లో కూడా దర్శనమిస్తోంది. బంగారం వెండి ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర ఏకంగా 75,400 రూపాయలు తగ్గింది. ఇవాళ కిలో వెండి ధరలు 3,03,000 రూపాయలు. ఇక బంగారం ధర 12,580 రూపాయలు తగ్గింది. అయితే బంగారం ధరల విషయం అగ్రరాజ్యాలు మంచి గేమ్ ఆడాయి. గత 4 నెలలుగా చైనా వెండి కొనుగోలు చేస్తూ వచ్చింది. అయితే ఒక్కసారిగా చైనా మనసు మార్చుకుంది. అక్కడ వెండి ఎగుమతులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అటు ఫెడ్ చీఫ్ ను మార్చుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఓవైపు విశ్లేషకులు ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే భవిష్యత్తులో బంగారం బంగారం వెండి ధరలు పెరిగి బుడగ మాదిరిగా పేలిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ట్రెండ్ మన మార్కెట్లో కూడా దర్శనమిస్తోంది. బంగారం వెండి ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర ఏకంగా 75,400 రూపాయలు తగ్గింది. ఇవాళ కిలో వెండి ధరలు 3,03,000 రూపాయలు. ఇక బంగారం ధర 12,580 రూపాయలు తగ్గింది. అయితే బంగారం ధరల విషయం అగ్రరాజ్యాలు మంచి గేమ్ ఆడాయి. గత 4 నెలలుగా చైనా వెండి కొనుగోలు చేస్తూ వచ్చింది. అయితే ఒక్కసారిగా చైనా మనసు మార్చుకుంది. అక్కడి వెండి ఎగుమతులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అటు ఫెడ్ చీఫ్ ను మార్చుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఓవైపు విశ్లేషకులు ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే భవిష్యత్తులో బంగారం వెండి ధరలు తగ్గుతాయా లేదా అనే అంశంపై మనతో పాటు చర్చించేందుకు అనలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బంగారం వెండి ధరలు అమాంతం పడిపోవటానికి అసలు కారణాలు ఏంటంటారు? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్రంప్ కొత్త చైర్మన్ కెవిన్ వర్ష్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అది అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కెవిన్ వర్ష్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ యొక్క ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు. ఈ అతను అంతకుముందు నుంచి కూడా ఎకానమీలో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ ఆయన ఎక్స్పర్ట్ అని ట్రంప్కి ఫేవర్ కాబట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తాడు అనేది న్యూస్ అనమాట. దాంతో అతన్ని కెవిన్ వర్ష్ని తీసుకోవడం జరిగింది, అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మే 26కి ఈ జెరోమ్ పావెల్ అని ఉంటాడు, ఇప్పుడు ప్రజెంట్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్. అతని అధ్యక్ష ఆయన పదవీ కాలం మే 26 తోటి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇతను ఉంటాడు అనమాట, ఇది కెవిన్ వర్ష్ అనే అతను. ఒక్కసారిగా అంటే అమెరికాలో ట్రంప్ అనడం ఏంటిదంటే 1% ఉండాలి ఏది వడ్డీ రేట్లు, 3.5% ఉన్నాయి. ఇప్పుడు ఆ వడ్డీ రేట్లు తగ్గించాలి అని అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నుకోబడ్డ దగ్గర నుండి పావెల్కి చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన ఉన్న మార్కెట్ సినారియోని బట్టి ఇన్ఫ్లేషన్ బట్టి మేమే తగ్గించడం జరుగుతుంది తప్ప మీరు చెప్తే తగ్గించము అనేది అక్కడ మధ్యలో చాలాసార్లు డిస్కషన్ జరిగిన చివరికి 1-2 సార్లు ఏదో తగ్గించడం జరిగింది తప్ప ఇక తగ్గించకపోయేది. మొన్న మళ్ళీ వాళ్ళ శనివారం, శుక్రవారం, గురువారం, బుధవారం నాడు వడ్డీ రేట్ల డిసిషన్ ఉండేది, అయిపోయింది అనౌన్స్మెంట్.
కానీ అప్పటి వరకు వడ్డీ రేట్లు తగ్గిస్తారన్నటువంటి వార్త ఆ బుధవారం రాత్రి ఎవరైతే పావెల్ ఉన్నారో న్యూట్రల్ చేసిండు తగ్గించకుండా. ఎప్పుడైతే న్యూట్రల్ చేసిండో గురువారం ఉదయము 4,25,000కి గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైక్ పోయింది. న్యూట్రల్ ఉన్నప్పుడు ఏంటిదంటే అంతకుముందే గోల్డ్ సిల్వర్ పెరిగింది కాబట్టి తగ్గాలి, కానీ తగ్గలేదు. గురువారం నాడు పొద్దున్నే మళ్ళీ మార్కెట్స్ గోల్డ్ సిల్వర్ అన్ని ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. గురువారం రాత్రి అమెరికాలో ఈ ట్రంప్ ఈ విధంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఏది కేవిన్ వార్షిని నేను సెలెక్ట్ చేస్తున్నాను అఫీషియల్ గా. అయితే ఆ రోజే అంటే గురువారం నాడు ఎప్పుడైతే ఈయన కేవిన్ వార్షిని సెలెక్ట్ చేయడం జరిగిందో, అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుందో, మార్కెట్లు ఒక్కసారిగా డాలర్ స్ట్రాంగ్ అవ్వటం, ఈ షేర్ మార్కెట్ పడిపోవటం, ఈ గోల్డ్ సిల్వర్ విపరీతంగా ఫాలో అవటం ఒక్కసారిగా మనకి నిన్న కంటిన్యూగా గురువారం రాత్రి అమెరికాలో పడటం జరిగింది. శుక్రవారం పొద్దున్నే $922 అనమాట. అంటే $5,625 ఆల్ టైమ్ హైక్ చేరినటువంటి గురువారం ఉదయం అమెరికా మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్లు ఒక్కరోజు ఇప్పుడు క్లోజింగ్ రాత్రి $4,702.75కి రీచ్ అవ్వడం జరిగింది. అంటే హై నుంచి చూస్తే $922, అంటే సుమారుగా 93 అంటే $1 ₹32 వర్షన్ అనమాట. కన్వర్షన్ చేస్తే మనకు 922 ఇంటూ 32 అంటే 30,000 సుమారు 1-2 రోజుల్లోనే తగ్గిపోయినట్టు అనమాట. అయిన తర్వాత ఇది ఒకటే కాదు, మళ్ళీ రేపు బడ్జెట్ ఉంది మనకి. బడ్జెట్ లో శనివారం ఆదివారం మార్కెట్లు సెలవు ఉన్నా కానీ బడ్జెట్ తో పాటుగా మన మార్కెట్లు రేపు పనిచేస్తున్నాయి. గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ మార్కెట్లు కూడా పనిచేస్తాయి. అయితే రాత్రి శుక్రవారం రోజు మన మార్కెట్ క్లోజ్ అయినాక ఇంటర్నేషనల్ మార్కెట్లు రన్నింగ్ లో ఉన్నాయి. సార్, భవిష్యత్తులో ధరలు మరింతగా పడిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉన్నది, ఇది కంటిన్యూ అయినాక చెప్తా. ఇప్పుడు ఎప్పుడైతే రాత్రి మార్కెట్ లో ఇంకా పడిందో రేపు ఉదయం ఇంకా పడే అవకాశాలే సూచనలు కనబడుతున్నాయి. గ్యాప్ డౌన్ అంటాం. అంటే రేపు ఉదయం కమోడిటీస్ మార్కెట్ లో పడుతుంది. కాకపోతే రేపు ఆదివారం ఆ పడేదేదో ఈ రోజే పడింది మనకి ఇక్కడ. అయితే రేపు మన ఎక్స్చేంజ్ లో పడుతుంది. అంటే గోల్డ్ సిల్వర్ ఎవరైతే ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి రేపు ఉదయం ఉంటుంది. ఫిజికల్ మార్కెట్ లో ఈ రోజు మీరు చెప్పినటువంటి మార్కెట్ లో ఈ రోజు పడ్డది తగ్గినాయి అన్న ధరలు అనేది ఇక్కడ ఫిజికల్ లో కొనుక్కునే దానికి ఒకటి. నెంబర్ 2, ఇంకా రాబోయే రోజుల్లో తగ్గే అవకాశాలే కనబడుతున్నాయి. ఇదంతా ఎలా అంటే, ఒకటి మెయిన్ బాగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మళ్ళీ బాగా పడ్డ తర్వాత షార్ట్ కవరింగ్ జరుగుతుంది. షార్ట్ కవరింగ్ చేసినాక పెరగడం జరుగుతుంది. ఇదంతా ఆల్గోరిథం అంటారు. ఆల్గోరిథం అంటే ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ అంటారు. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటంటే సిస్టమే మాన్యువల్ చేయదు, సిస్టమే పనిచేస్తుంది. ఈ ఏఐ టూల్ తోటి పనిచేస్తుంది. ఏఐ టూలు ఆల్గోరిథం తోటి. ఈ ఆల్గోరిథం తోటి ఎక్కడైతే ఆల్గో ట్రేడింగ్ ఉంటుందో పడేటప్పుడు కొంచెం దాని పారామీటర్స్ మ్యాచ్ అవ్వగానే ఇక కంటిన్యూ పడిపోతూ వస్తుంది. మళ్ళీ ఎక్కడైతే బాటంకి వచ్చి కొనటం మొదలు పెడితే అప్పుడు కొనుగోలు జరిగితే మళ్ళీ ఆ పారామీటర్స్ మ్యాచ్ అయితే మళ్ళీ అది పెరగటం మొదలు పెడుతుంది. ఇవన్నీ ఒక వర్షన్. మళ్ళీ వీటితోటి ఎక్స్చేంజ్లలో ఏం జరిగింది, మార్జిన్లు విపరీతంగా పెంచడం జరిగింది. చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో కానీ మన ఎంసెక్స్ లో కానీ మార్జిన్లు ఎప్పుడైతే అంటే మార్కెట్ ఓపెన్ అవుతుందో లేదో 9 o'clock గ్యాప్ అప్పులతోటి వేల రూపాయలు పెరిగేటప్పటికి మార్జిన్లు పెంచడం జరిగింది. అది ఒక రీజను. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఒక రీజను. ఈ కెవిన్ వర్ష్ అనేది ఒక రీజను. ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ అనమాట. మళ్ళీ బాటంకి వస్తుంది. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ కాపర్ లేని జీరోలు కావు, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కొంచెం పడతాయి, మళ్ళీ పెరుగుతాయి. 2026లో కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయి, పెరుగుతాయి. కాకపోతే ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ టెక్నికల్ గ్రాఫ్లు ఉంటాయి, దీనికి వెబ్సైట్లు ఉంటాయి, యాప్లు ఉంటాయి, అవి చెప్తూ ఉంటాయి ఏం జరుగుతుందో ఇంటర్నేషనల్లో, వరల్డ్ మార్కెట్లో, పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, అవన్నీ కూడా లైవ్ లో న్యూస్ వస్తుంటాయి. ఆ లైవ్ లో న్యూస్ కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే గోల్డ్ సిల్వర్ కాపర్ ఏవైతున్నాయో ఇప్పుడు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు ఏది కొనుక్కునే వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత మ్యారేజ్ సీజన్ ఉందిగా, మ్యారేజ్ సీజన్ కి తప్పదు అనుకున్న వాళ్ళు ఇక కొనుక్కోవటమే. ఎందుకంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి, తగ్గే సూచనలు ఉన్నాయి, తగ్గేట్లే కనబడుతుంది. ఎందుకంటే ఈ మార్జిన్లన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి, షార్ట్ ఫాల్ అయిపోతుంది. కొన్న వాళ్ళ మార్జిన్లు ఇప్పుడు 2 రోజుల్లో ఇంత తగ్గేటప్పటికి వాళ్ళ మార్జిన్లు తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా సిస్టమే స్క్వేర్ ఆఫ్ చేస్తుంది. అంతకుముందు సెల్లింగ్ చేసారు, షార్ట్ సెల్లింగ్ చేసారు. ఈ షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడు బుధవారానికి బాగా పెరిగేటప్పటికి వాళ్ళ మార్జిన్లు కూడా షార్ట్ ఫాల్ వచ్చింది. అవి అప్పుడు క్లోజ్ చేసింది సిస్టమ్.
అందుకని ఇప్పుడు మన పని ఏం లేదు. ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో 2026లో డిజిటల్లో ఈటీఎఫ్లు కానీ ఎస్ఐపిలు కానీ అవి ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు. ఫిజికల్గా మ్యారేజ్ సీజన్ కానీ ఏమైనా ఈవెంట్స్ ఉంటే తప్పదు అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. వెయిట్ చేయడం ఓకే. వెయిట్ చేసినాక మరీ తగ్గుతుందని అనుకోవద్దు. కొంచెం తగ్గుద్ది, మళ్ళీ కొంచెం పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేవిన్ వర్షం మే 26 తర్వాత, అంటే 2026 మే, ఈ మేలో పావెల్ దిగాలి. దిగిన తర్వాత ఈయన అప్పుడు జాయిన్ అవ్వాలి. అయితే ఈ లోపల ఈయన ట్రంప్ అఫీషియల్గా అనౌన్స్ చేసినంత మాత్రం ఉండదు. సెనేట్ మళ్ళీ ఒప్పుకోవాలి ఏది ఈ కేవిన్ వర్షు ఓకే అని. ఇవన్నీ జరగడానికి ఇంకా మనకి టైం ఉంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలలు ఉంది. ఇంకా ఈ 4 నెలల్లో మళ్ళీ ఈ గోల్డ్, సిల్వర్ ఇంకేం న్యూస్ వస్తుందో ఏం తెలియదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మన మార్కెట్ నైట్ 11:55 క్లోజ్ అయినాక ఇంటర్నేషనల్ మార్కెట్లు మాత్రం తెల్లవారుజామున 2:30 దాకా ఉంటాయి. మళ్ళీ 2 గంటలు బంద్ అవుతుంది. 4:30కి మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మన మార్కెట్లు ఓపెన్ అయ్యేటప్పటికి 9 అవుతుంది. అంటే నైట్ 11:55 మార్కెట్లు క్లోజ్ అయితే మనవి ఉదయం 9 గంటలకు ఓపెన్ అవుతాయి. ఈ మధ్య కాలంలో జరిగేటటువంటి 11:55 నుంచి ఉదయం 9 లోపల గనక అక్కడ అమెరికాలో ట్రంప్ ఏమి అనౌన్స్ చేసినా ఆ గోల్డ్, సిల్వర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటివరకు పడింది, పడుతుంది, పడుతూనే ఉంటది. ఈ ట్రంప్ ట్రేడ్ డీలు, సుంకాలు, టారిఫ్లు ఇవన్నీ అయ్యేంత వరకు, ఈయన ఏదో ఒకటి మెదలకుండా ఉండేంత వరకు ఈ రాత్రి 11:55 మన మార్కెట్ క్లోజ్ అయ్యి ఉదయం 9 లోపల ఏదో ఒకటి జరుగుతుంది. దాన్ని బట్టి ఆ గోల్డ్, సిల్వర్ పెరగడమా, తగ్గడమా, గ్యాప్ అప్పా, గ్యాప్ డౌనా అనేది తెలుస్తుంది. గోల్డ్ గురించి, సిల్వర్ గురించి చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.